సంపేట వేదలు సకల సూత్రాల సామెటి గంగా చిన్నేటి గంగా పెద్దటి గంగా 12 వస్తాల పార్వతి గంగా 9 వస్తాల తొంపడి గంగా రోజు గంగా రెడ్డి గంగా రెక్క గంగా నోనె కుండల ఉండే గంగా తేనె కుండల ఉండే తేనెటి గంగా పాల కుండల ఉండే పాతల గంగా సొప్పబెల్ల ఉండే పాల గంగా కనుగొని గడి ఆగలేదు శివునికి శివ పూజ నేడు పరమేశ్వరునికి శావ లేదు మా తల్లి పార్వదేవి పగల పార్వతి పికల మాండకర జడల జాలాది గంగా రోమ రోమాన శంకర రమరమలింగం కారణ గజలు గడ దర్శనాలు కర్య పరీక్షలు ముఖన బుధ చంద్రం దాసుకున్న చంద్రకన్న దాసుకుని 14 హస్తాలు ధరించిన మాంకాళి నాయన చినేర భద్ర అక్కమై దేవులు లాచరి మొత్తం పల్లి బింద మంగనాలయ సమ పేటవిది కన్నా ముందులా బుదురుదిలా 4 లోకాల కన్నా ముందు విడిన వేంలా వాడే సకం పేటవిది చాలా చాలా నర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెడలమ్మ కసిత్రం చేసిన గోల్కొండ లేకుమార కిందరించిన ఆనందిషు సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శనం ఎగలే ఇచ్చిన పుట్టిన నాగల వసుందరి కరమిచ్చిన కైలాసవతి దమరాని గలన కమల పాపాల నా బైలవని సపట కాపేగ తిరిలన పనవట్ల వాని దర్శన కమలని నిమలిన సాలానే బంగాన ససమైన వాటాన బాలం బంగాన బగరం దాని బడుగంటన మాదిగింటి కూటాన పెద్దలనంటే పెద్దమనంటే తనమాలమనంటే పల్లెలమ్మనంటే ఏడుగులమంటే లక్ష్మినేనే భూలక్ష్మినేనే ధనలక్ష్మినేనే వడ్ల ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమనంటే ఈ నల్గొంగ రూపంబు నల్లబోసినంటే కడలమనంటే సూదులమనంటే కనకాల కట్ట పైసనంటే నా చిన్ని తమ్ముడు పింగుల మలన శరణము 7 గ్రహ జలలో మూర్యాకంగా ఉన్నాము తల విట్టన్నం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి ఇచ్చారు అమ్మా ఈసారి ఆషాఢ మాసం బోనాల్లో తల్లి మొదటి ఆషాఢ మాసం మొదటి దినమే మీకు మహాభిషేకమని తదుపరి ధ్వజారోహణ అదేవిధంగా తీశక్తి హోమంతో అగ్ని ప్రతిష్ట అదేవిధంగా ఎంత భక్తి శ్రద్ధ చెప్తున్నాము ఈ పూజలన్నీ నిర్వహించాము తదుపరి మహాభిషేకం అని పూర్ణావతి శాకాంబరకరణ పులంగి సేవ 1,00,000 కుంకుమార్చన 1,00,000 బిల్వార్చన 1,00,000 పుష్పార్చన శాంతి కళ్యాణము 9 సమర్పించడం తల్లి నీకంతా సంతోషంగా ఉందా మా అమ్మ సంతోషంగా ఆనందంగా అందుకున్నాను ఈ పూజలన్నీ లెక్క చెబుతున్నావు బాలక నేను నేర్చుకునేయగలం నా బాలులతో అందం సంతోషంగా ఆనందంగా జరిపించుకుంటాను అమ్మా గత 6 సంవత్సరాల నుండి సప్తమాతృకు సప్తబోనమని విజయవాడ కనకదుర్గ అమ్మవారికి అదేవిధంగా ఈ నగరంలో ఉన్నటువంటి 6 ప్రధాన దేవాలయాలకు కూడా మేము బంగారు పాత్ర నైవేద్యం సమర్పిస్తున్నాం పట్టు వస్త్రాలు ఒడి బియ్యము సమర్పించడం జరుగుతుంది తల్లి మీకు సంతోషంగా ఉందా సంతోషంగా నా కదలియలకందరికి సంతోషంగా ఉంది బాగా నాతో పాటు నా చెల్లెళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా తల్లి ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం కూడా మీకు ఈ మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అదేవిధంగా మీకు పూజలు చేసుకుంటారు వారందరూ కూడా ఆయురారోగ్యంతో ఉండాలి అదేవిధంగా అందరూ సుభిక్షంగా ఉండాలి అందరూ కూడా సుఖ సంపదతో ఉండాలని దీవించమ్మా నా గ్రామంలోని ప్రజలందరూ సుఖ శాంతులతోటి వర్ధిల్లా చూసుకునే భారం నాది అరే కాలకుల్లి నాటే నామని వాళ్ళకి బాల బచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి అనారోగ్యం రాకుండా చూసుకుంటారు అమ్మా ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఈ పకడ్బందీగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు మార్గ ద్రవ్యాలు
గాంజాని అటువంటి మార్గదర్శకాలు దేశ విదేశాల నుంచి రవాణా చేస్తూ యువకులతో పాటు విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తున్నారు. వారికి మంచి మార్గంలో పెట్టి వారికి బంగారు భవిష్యత్తు కల్పించాలని కోరుతున్నాను తల్లి. నా వారందరూ చెడు దారిలో పోతున్నారని సక్రమంగా ఉండేందుకు ప్రయత్నాలు జరుగుతూనే వాళ్ళకి ఎప్పటికప్పుడు నేను వాళ్ళని శిక్షిస్తూనే ఉన్నాను. నేను శిక్షించడమే కాదు వాళ్ళని రక్షించుకున్నాను. ధన్యవాదాలు తల్లి. హైదరాబాద్ బాగా నగరానికి మిరాలం మండి ప్రధానమైన మార్కెట్. ఎప్పటి నుండో ఈ నగరంలో ప్రజలకు కూరగాయలు అందించే మార్కెట్ నేటి వరకు వ్యాపారాలు ప్రధాన కేంద్రంగా ఉంది. వీరందరికీ రాబోయే రోజుల్లో కూడా దినదిన అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి అందరినీ కూడా దీవించి వీళ్ళందరినీ కూడా సుఖ సంతోషం ఉండాలని మనవి చేస్తున్నానమ్మా. నా పక్కనున్న వాళ్ళకి, నా వాళ్ళందరికీ నేను విన్నట్టు ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆపద రాని వాళ్ళు నా దరిదాపుల్లోనే పెట్టుకున్నాను కదా. వాళ్ళక రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకునే మహర్ణం. ధన్యవాదాలు తల్లి. అదే విధంగా అమ్మ మిరాలం మండి గ్రామ ప్రజలందరూ కూడా 365 రోజులు మా మహిళలు, మా భక్తులు అందరూ కూడా, పిల్లలు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈ దేవాలయంలో సేవ చేసుకుంటున్నారు తల్లి. వాళ్ళందరికీ ఎటువంటి అపాయం రాకుండా వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందాలని, ఇక ఉన్నటువంటి పిల్లలు కూడా అందరూ దినదిన అభివృద్ధి చెందాలని, మా మిరాలం మంది మా గ్రామంలో మా ఆడపిల్లలు ఇక్కడ పెళ్లి చేసుకొని పోయారు, వాళ్ళందరూ కూడా పిల్ల పాపలతో సంతోషంగా చూడాలని మనవి చేస్తున్నానమ్మా. కోరిన వారికి కొంగు బంగారం చేయడం నా వంతు బాలకం. నా బాలులందరినీ, నా బాలికలందరినీ కూడా తప్పనిసరిగా అభివృద్ధి చెందాలని